హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్పైసీగా చికెన్ ఫ్రై చేస్తున్నానండి. తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రై చేసి చూపించుతాను. నేను 800 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నాను. దానిలో కరివేపాకు వేసానండి. ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 స్పూన్లు పెరుగు తీసుకున్నానండి. ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండి, మిరియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్, కసూరి మేతి కూడా వేస్తానండి. తర్వాత ఇప్పుడండి ఇవన్నీ దీనిలో వేసేస్తానండి. చికెన్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కాడలతో సహా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. పుదీనా కూడా కొంచెం వేస్తున్నాను. కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తాను. ఇవి బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని హైలోనే పెట్టి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత మూత పెట్టేసుకుందాము. చక్కగా చట్నీలాగా వచ్చేసేస్తుందండి. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులేనండి ఇవన్నీ. పుదీనా ఒక్కటే బయట నుండి తెచ్చుకోవాలి. పుదీనా, కొత్తిమీర. చూడండి, ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 నిమిషాలు ఫ్రై చేసాం కదా, వాటర్ అంతా చూడండి ఎలా రిలీజ్ అయిపోయిందో. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీడియంలోనే పెట్టి ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఈ వాటర్ మొత్తం పోవాలండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. గుమగుమలాడే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తక్కువ ఆయిల్తోనే చూడండి, నాకు మహా పడితే ఒక 30-35 మినిట్స్ పట్టిందండి ఫ్రైకి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై అండి రసంతో కానీ, పప్పుచారుతో కానీ, సాంబార్తో కానీ తినండి. ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. కాకపోతే వట్టిదైనా సరే రైస్తో మంచిగా కలుస్తుందండి. ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూశారు కదండి, సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో. కొద్దిగా స్పైసీగానే చేశానండి. మీకు నచ్చితే మాత్రం ఈ చికెన్ ఫ్రై తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.